అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మొహర్రం ఏంటి అసలు? మొహర్రం అంటే పండగ కాదా? ఎప్పుడు ఈ మొహర్రం పండగ అంటే ఏం జరిగిందని, మరి పండగ కాదు అంటే మరేంటి? ఏం చెయ్యాలి మొహర్రంకి? ప్రత్యేకమైన నమాజులు, జిక్ర్లు, ఉపవాసాలు ఏవైనా ఉన్నాయా? మనలో చాలా మందికి మొహర్రం అంటే మొదటిగా గుర్తొచ్చేది, మొహర్రం రోజున కొంతమంది నల్లటి దుస్తులను ధరించి వాళ్ళని వాళ్ళ ఛాతిపైన కొట్టుకుంటూ కనిపించే దృశ్యం. ఇలా కొట్టుకోవడమే మొహర్రమా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు ఇవాళ సమాధానాలు తెలుసుకుందాము. దివ్యమైన మన ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 9వ సూరా అయిన సూరా తౌబాలో 36వ ఆయత్ అంటే 36వ వాక్యంలో మనకు ఇలా తెలియచేసి ఆజ్ఞాపించారు. ఏమని అంటే, నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర 12 నెలలు మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినము నుండి అల్లాహ్ గ్రంథములో రాయబడి ఉంది. వాటిలో 4 నిషిద్ధ మాసాలు. ఇదే సరైన ధర్మం. కావున వాటిలో ఆ 4 హిజ్రీ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. బహుదైవారాధకులతో, ముష్రికీన్లతో అందరూ కలిసి పోరాడండి. ఏ విధంగా అయితే వారందరూ కలిసి మీతో పోరాడుతున్నారో, మరియు నిశ్చయంగా అల్లాహ్ దైవభీతి గల వారితోనే ఉంటాడని తెలుసుకోండి. ఈ ఖురాన్ వాక్యంలోని 4 నిషిద్ధ మాసాలు అంటే హిజ్రీ శకపు 7వ నెల అయిన రజబ్, 11వ నెల అయిన జుల్ ఖాయిదా, 12వ నెల అయిన జుల్ హిజ్జా, మొదటి నెల అయిన మొహర్రం అని అర్థం. ఇవేం మాసాలు? మామూలుగా జనవరి ఇలా మొదలైన మాసాలు కలిగిన ఇంగ్లీష్ క్యాలెండర్ కదా మనకు ఉన్నది. హిజ్రీ శకము ఇవన్నీ ఏంటి అంటే, ఇస్లాం ధర్మంలో ముస్లిములకు ఒక ప్రత్యేకమైన క్యాలెండర్ ఉంది. దీనిని ఆవిష్కరించింది 3వ ఖలీఫా అయిన ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. దేనిని ఆధారంగా చేసుకొని ఆవిష్కరించారు అంటే, ప్రవక్త మొహమ్మద్ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొత్త జీవితం మొదలు పెట్టాలని మక్కా నుండి మదీనా పట్టణానికి బయలుదేరినప్పటి తారీఖును గుర్తుంచుకొని, ఆ తారీఖ్ ఆధారంగా అప్పటి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 622 ఏడీన మొదటి ఇస్లాం క్యాలెండర్, దాని పేరు అల్ హిజ్రీ అనే ఇస్లాం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ముస్లిముల ఈ అల్ హిజ్రీ క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండర్ లానే 12 మాసాలు కలిగి ఉన్నప్పటికీ, ముస్లిముల హిజ్రీ క్యాలెండర్ అనేది చంద్రుని గమనాలపైన పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఋతుచక్రాలపైన ఏ మాత్రం ఆధారపడదు. ముస్లిములు చంద్రుని గమనాలపై ఆధారపడతారు కాబట్టి వారికి రోజు అనేది సాయంత్రం చంద్రుని గమనముతోనే మొదలవుతుంది. అంటే ప్రతిరోజు సాయంత్రం నుండి మరుసటి రోజు సాయంత్రం వరకు ముస్లిములకు ఒక రోజు అనేది లెక్క అవుతుంది. ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే జనవరి మొదలైన మాసం గల క్యాలెండర్కి ముస్లిముల హిజ్రీ క్యాలెండర్కి 11.25 రోజుల వ్యత్యాసం ఉంటుంది. అంటే ఇంగ్లీష్ క్యాలెండర్లో 365 రోజులు ఉంటే, ముస్లింల హిజ్రీ క్యాలెండర్లో 354 రోజులు ఉంటాయి. ఇంకా ముస్లిముల హిజ్రీ క్యాలెండర్లో మొత్తం 12 మాసాలు ఉంటాయి. అన్ని మాసాల పేర్లు కూడా అరబ్బిక్ భాష నామకరణలోనే ఉంటుంది. అలా ముస్లిముల హిజ్రీ క్యాలెండర్లోని మొదటి నెలే మొహర్రం. ఎంతో పవిత్రమైన రంజాన్ ఉపవాసాల మాసం తర్వాత అంతటి పవిత్రం, ప్రత్యేకమైన ఉపవాసాల మాసం ఏదైనా ఉంది అంటే
అది మొహర్రం మాసమే. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాసం కూడా ఈ మొహర్రం మాసమే అని ప్రవక్త గారు సెలవిచ్చారు. మొహర్రం నెలలో ముస్లిముల చరిత్రకు సంబంధించిన 6 ప్రత్యేకమైన ఘటనలు జరిగాయి. అందుకే ఈ నెల ఎంతో ప్రత్యేకమైనది, అత్యంత పవిత్రమైనది కూడా. ఆ 6 ప్రత్యేక ఘటనలు కూడా వివరంగా తెలియచేస్తాను, కొంచెం ఓపికతో వినండి. మొదటిది, మనలో కొంతమంది వినే ఉంటారు, మొహర్రం నెలలో ఉపవాసం ఉండటం సున్నత్ అని. ఎప్పుడు ఉండాలి, ఎందుకు ఈ మొహర్రం మాసంలో ఉపవాసాలు అంటే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొహర్రం నెలలోని 9వ మరియు 10వ రోజు, ఆ 10వ రోజునే ఆషురా అంటారు. ఈ 9-10 రోజులలో లేదా 9వ రోజున లేనివారు 10-11వ రోజులలో ఉపవాసం ఉండాలని ప్రవక్త గారు ప్రోత్సహించేవారు. వచ్చే సంవత్సరం కనుక నేను జీవించి ఉంటే ఈ మొహర్రం ఉపవాసాలను పాటిస్తాను అని చెప్పారట. ఈ 2 రోజులలోనే ఉపవాసం ఎందుకు పాటించాలి అంటే 6 ప్రత్యేకమైన చరిత్రలు కలిగిన రోజు మొహర్రంలోని 10వ రోజైన ఆషురా రోజున. ఆ చరిత్రలలో మొదటిది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం గారిని మరియు మూసా అలైహిస్సలాం గారి అనుచరులను తనని తానే దేవుడని ప్రకటించుకొని ముస్లిము ప్రజలను హింసలకు గురిచేసిన దుర్మార్గుడైన ఫిరౌన్ రాజును, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రములో ఆ అత్యంత కరుణామయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముంచివేసి ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం మరియు ప్రవక్త గారి అనుచరులను దుర్మార్గపు ఫిరౌన్ రాజు నుండి రక్షించి కాపాడిన రోజు ఆషురా రోజే. ఇలా రక్షించి కాపాడినందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలుగా యహూదీలు 10వ రోజున ఉపవాసం ఉండటం గమనించిన మన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త మూసా అలైహిస్సలాం మన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గారి ప్రవక్త మరియు మనకు అత్యంత సన్నిహితులు కావున మనం కూడా యహూదీలకు భిన్నంగా ఒక రోజు అధికంగా అనగా 9వ 10వ రోజున లేక 10-11వ రోజున అంటే 2 రోజులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు తెలపటానికి ఉపవాసం ఉండాలని ప్రోత్సహించేవారని ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు గారు ప్రవక్త ఆదేశాలను మనకు హదీసుల ద్వారా తెలియజేశారు. ఇలా 2 రోజుల ఉపవాసం అనేది సున్నత్ అంటే ఖచ్చితంగా ఉండాలన్న నియమం లేదు, కానీ సున్నత్ అంటే ప్రవక్త గారు పాటించాలనుకున్నది కాబట్టి మనం ఆయన అనుచరులము కావున పాటించదలచిన వారు ఉపవాసం ఉండవచ్చు. 2వ చరిత్ర ఏమిటంటే ప్రవక్త హజరత్ నూ అలైహిస్సలాం గారిని మరియు నూ అలైహిస్సలాం గారి అనుచరులు ఉన్న పెద్ద పడవను అతి పెద్ద వరద నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వరదలో పడవ కొట్టుకొని పోకుండా ప్రవక్తను అతని అనుచరులను కాపాడిన రోజు కూడా ఇదే. అంటే ఈ మొహరం నెలలోని 10వ రోజైన ఆషురా రోజు. ఇన్షా అల్లాహ్ హజరత్ నూ అలైహిస్సలాం గారి జీవిత చరిత్ర, ఆయన జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నూ అలైహిస్సలాం గారికి పెట్టిన పరీక్షలు ఇవన్నీ మన ఛానల్లో ప్రాఫిట్ స్టోరీస్ ప్లేలిస్ట్లో అతి త్వరలోనే అప్లోడ్ చేయగలను. అప్పుడు మీకు ఈ 2వ చరిత్ర పూర్తిగా అర్థమవుతుంది. ప్రస్తుతం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త హజరత్ నూ అలైహిస్సలాం గారిని ఆషురా రోజునే రక్షించారన్నది గుర్తుంచుకోండి. 3వ చరిత్ర ఏమిటంటే హజరత్ ఆదం అలైహిస్సలాం గారి క్షమాపణను
అల్లాహ్ సుబ్హానహు స్వీకరించిన రోజు కూడా ఈ ఆషురా రోజే. అంతేకాదు హజరత్ ఆదం అలైహిస్సలాం, అమ్మా హవ్వ అరాఫత్ ప్రదేశంలోనే కలిసిన రోజు కూడా ఈ ఆషురా రోజే. 4వ చరిత్ర. అల్లాహ్ సుబ్హానహు ఆజ్ఞతో తిమింగలం తన పొట్టలో ఉన్న హజరత్ యూనస్ అలైహిస్సలాంను బయటకు విసిరివేసి, అలా అల్లాహ్ సుబ్హానహు హజరత్ యూనస్ అలైహిస్సలామును రక్షించిన రోజు కూడా ఈ ఆషురా రోజే. 5వ చరిత్ర. మన 3వ ఖలీఫా అయిన హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు గారు మనల్ని, ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిన రోజు కూడా ఈ ఆషురా రోజే. 6వ చరిత్ర. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన భార్య అయిన ఉమ్మే సల్మా రదియల్లాహు అన్హా గారితో ఇలా అంటారు: ఉమ్మే సల్మా, ఇవాళ నన్ను కలవటానికి ఒక ప్రత్యేక ఫరిష్తా రాపోతున్నారు, ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్తారు. ఆ తరువాత ఇమాం హుస్సేన్ ఇబ్నే అలీ రదియల్లాహు అన్హు చిన్న పిల్లాడిగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మన ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సొంత మనవడు మరియు ప్రవక్త గారి కూతురైన హజరత్ ఫాతిమా రదియల్లాహు అన్హా గారు హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారి 2వ కుమారుడు. అప్పుడు హుసేన్ రదియల్లాహు అన్హు లోపలికి ఉమ్మే సల్మా పంపినందుకు ఏడుస్తుంటే, ఉమ్మే సల్మా రదియల్లాహు అన్హా ఆ ఏడుపును చూడలేక ప్రవక్త గారి దగ్గరకు, అంటే లోపలికి, ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు గారిని పంపిస్తుంది. కొంతసేపటి తరువాత ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గట్టిగా ఏడుస్తుంటారు. ఆ శబ్దం బయట ఉన్న ఉమ్మే సల్మా విని ఏమైందో అని లోపలికి వెళ్ళగా అక్కడ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన మనవడైన ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు గారిని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంటారు. మన ప్రవక్త గారి గడ్డంపై నుండి కూడా కన్నీళ్లు కారుతుంటాయి. అది చూసిన ఉమ్మే సల్మా రదియల్లాహు అన్హా, ఏమైంది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అని అడగక ప్రవక్త గారు ఇలా అంటారు: ఇప్పుడు వచ్చిన ఫరిష్తా నాతో ఇలా అన్నారు, నా ఉమ్మతి, నా మనవడైన ఈ హుస్సేన్ రదియల్లాహు అన్హును దారుణంగా చంపేస్తారట, నా హుస్సేన్ శరీరమును, తలను వేరు చేస్తారంట, నా హుస్సేన్ శరీరము నుండి కారిన తన రక్తంతో తడిచి ఉన్న ఆ మట్టిని నాకు ఇప్పుడే చూపించారు అని చెప్పి ఏడ్చారట. ప్రవక్త గారు చెప్పినట్లుగానే 680 ఏడీలో కర్బలా యుద్ధంలో హజరత్ ఇమాం హుసేన్ ఇబ్నే అలీ రదియల్లాహు అన్హు గారు వీర మరణం పొందారు. ఎలా అంటారా? కూఫా నగరంలో ఉన్న దుర్మార్గుడైన రాజు పాలనను, హింసను తట్టుకోలేక ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు గారికి, మేము తిరుగుబాటు చేయదలుచుకున్నాము, కావున మీరు మా ఖలీఫాగా రావాలని, మాకు యెజిద్ పైన తిరుగుబాటుకు సహాయం చెయ్యాలని కోరుకుంటున్నాము అని కూఫాలోని ముస్లిములు హజరత్ హుసేన్ రదియల్లాహు అన్హు గారికి లేఖను రాయగా, అది చూసిన ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు గారు కూఫా ప్రజలకు సహాయం చేయాలని తన తమ్ముళ్లతో, అన్న పిల్లలతో, తన కుటుంబంతో, కొంతమంది అనుచరులతో మొత్తం 72 మంది కూఫా ప్రదేశానికి ప్రయాణం అయ్యారు. దారి మధ్యలో రేగిస్తాన్ ప్రదేశంలో కర్బలా అనే మైదానంలో ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు గారి రాకను గమనించిన యజిద్ మరియు అతని సైన్యం మన ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు గారిని, వారి సైన్యాన్ని అడ్డుకొని చుట్టుముట్టాయి. కనీసం త్రాగటానికి నీళ్లు కూడా దొరకని ఆ ప్రదేశంలో నీళ్లు కూడా ఇవ్వకుండా ఆ యజిద్ మన ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు గారిని మరియు
వారి అనుచరులను ఆకలి దప్పికలతో చాలా ఇబ్బంది పెట్టారు. ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు గారితో వచ్చిన వాళ్ళంతా వీర మరణం పొందారు. అది కూడా దుర్మార్గుడైన యజిద్, అతని సైన్యం దొంగగా చాటుగా ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు గారి సైన్యాన్ని హతమార్చడం జరిగింది. ఎందుకంటే నేరుగా హుస్సేన్ రదియల్లాహు అన్హు గారి సైన్యం చాలా చిన్న సంఖ్య అయినప్పటికీ వారిని ఓడించటం యజిద్ మరియు అతని సైన్యానికి చేత కాలేదు. ఇంక చివరగా ఇమాం హుస్సేన్ ఇబ్నే అలీ రదియల్లాహు అన్హు గారు ఆకలి దప్పికలతో యజిద్ సైన్యంతో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకేసారి ఎంత పెద్ద గుంపుగా మోహరించిన ఇమాం హుస్సేన్ ఇబ్నే అలీ రదియల్లాహు అన్హు గారు వారందరినీ హతమార్చి ఓడించారు. ఇంకా అసర్ నమాజ్ సమయం కావడంతో ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు గారు నమాజును ఆ కర్బలా యుద్ధ మైదానంలోనే నమాజును చేయదలచి నమాజును చేస్తుండగా సజ్దాలో, అంటే నమాజులో మనము నేలపైన మన తలను ఆనిస్తాము కదా, దానినే సజ్దా అంటారు. ఆ సజ్దాలో ఈ సమయమునే అదనముగా భావించిన నీచపు యజీద్ మరియు అతని సైన్యం మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రియమైన మనవడైన ఇమాం హుస్సేన్ ఇబ్నే అలీ రదియల్లాహు అన్హు గారి తలను శరీరము నుండి వేరు చేయటం జరిగింది. అలా ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు గారు వీర మరణం పొందారు. అది కూడా ఈ మొహరం మాసంలోనే 10వ రోజైన ఆషురా రోజే. ఇమాం హుస్సేన్ ఇబ్నే అలీ రదియల్లాహు అన్హు గారి త్యాగానికి ఇవాల్టికి ఈ రోజుటికి కూడా కర్బలా స్థలంలో ఇమాం హుస్సేన్ ఇబ్నే అలీ రదియల్లాహు అన్హు గారి జెండానే ఎగురుతోంది. యజీద్ వాళ్ళది తాత్కాలిక తుచ్చ గెలుపు, నిజమైన గెలుపు మన ఇమాం హుస్సేన్ ఇబ్నే అలీ రదియల్లాహు అన్హు గారిది. కాబట్టే మనం, అంటే మన ముస్లిములు హజరత్ అలీ రదియల్లాహు అన్హు, హజరత్ హసన్ మరియు హుస్సేన్ రదియల్లాహు అన్హు ఇంకా మొదలైన వారి త్యాగాల వల్లే ఇవాళ ఇంత సురక్షితంగా, ఎంతో గౌరవంగా, అంతేకాదు మన ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి మన సర్వలోకాధిపతి అయిన అత్యంత కరుణామయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన సందేశాలు, సూత్రాలను పాటించటానికి ప్రయత్నిస్తున్నాము. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచంలో ఇవాళ అతి పెద్దగా త్వరగా విస్తరించే మతం ఏది అంటే మన ఇస్లాం మతం అయ్యింది. ఈ ప్రపంచం అంతమయ్యే అంతవరకు కూడా ఎవరిది అతి పెద్ద సజ్దా అని అంటే ఇమాం హుస్సేన్ ఇబ్నే అలీ రదియల్లాహు అన్హు గారిదని తీర్పు వస్తుంది. ఇమాం హుస్సేన్ ఇబ్నే అలీ రదియల్లాహు అన్హు గారిది అంత పెద్ద గొప్ప త్యాగం. కర్బలా యుద్ధం గురించి నేను మీకు ఒక చిన్న ఊహను మాత్రమే ఇచ్చాను, చాలా తక్కువ చెప్పాను. నిజానికి కర్బలా యుద్ధం గురించి వర్ణించటానికి మరియు వివరించటానికి ఈ వీడియో సరిపోదు. కాబట్టి ఈ మొహరం అనేది బాధాకరమైన రోజు, ఇది పండుగ కాదు. కొంతమంది షియా ముస్లిములు నల్లటి దుస్తులను ధరించి వాళ్ళని వాళ్ళు ఛాతిపై కొట్టుకుంటూ ఇమాం హుస్సేన్ ఇబ్నే అలీ రదియల్లాహు అన్హు గారి త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ బాధను భరిస్తూ మనకి గుర్తు చేస్తుంటారు. మరికొంతమంది సున్నీ ముస్లిములు ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఉపవాసాలను, అంటే మొహర్రం నెలలోని 9, 10వ రోజులు లేదా 10, 11వ రోజులలో ఉపవాసాలను ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మూసా అలైహిస్సలాం గారిని రక్షించినందుకు కృతజ్ఞతలుగా పాటిస్తుంటారు. మనం ప్రస్తుతం
1446 హిజ్రీ అంటే ముస్లిం క్యాలెండర్లో ఉన్నాము. మనం దీనినే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూస్తే 2024 జూలై 7వ తేదీన సాయంత్రం మొహర్రం నెల మొదలయ్యింది. కాబట్టి మొహర్రం యొక్క 9, 10వ రోజు అంటే జూలై 16, జూలై 17న లేదా 10, 11వ రోజు అంటే జూలై 17, జూలై 18 ఉపవాసం ఉండటం సున్నత్ అని మనకు మన హదీసుల ద్వారా తెలియటం జరిగింది. ఇలా ఉపవాసం ఉండటం వల్ల గత సంవత్సరం చేసిన పాపాలన్నీ అల్ అఫూ అల్ గఫూరుర్ రహీం అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తారని మన ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు సందేశం ఇవ్వటం జరిగింది. అంతేకాదు, మీకు ముందుగా చెప్పినట్లుగా మొహర్రం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నెల మరియు 4 ప్రత్యేక నెలలలో ఈ మొహర్రం నెల కూడా ఒకటి. కాబట్టి చెడ్డ పనులకు, వ్యసనాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. మంచి పనులు, అలానే సదకా అంటే దానాలు చేయటం, నమాజుని స్థాపించటం, ఇంకా మొదలైన మంచి పనులు ఎన్నో చేయటానికి ప్రయత్నించండి. ఈ మొహర్రం నెలలో ఉపవాసాలు మరియు ఎక్కువ మంచి పనులు చేయటానికి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మన అందరికీ ఆ అదృష్టాన్ని, బహుమతిని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హానల్లాహ్.